ఫీట్స్లోకి మారిపోతుంది, ప్రాబ్లం లేదు. రెజల్యూషన్ మాత్రం 300కి మించి పెట్టద్దు, బిలో కూడా చేయొద్దు. వాళ్ళు ప్రింట్ చేసేప్పుడు ఆబ్వియస్లీ దాన్ని తగ్గించుకుంటారు, వాళ్ళ ఇష్టం. బట్ మనం చేసేటప్పుడు మాత్రం ఫ్లెక్స్ ప్రింటింగ్లో ఇన్ కేస్ CMYKలో పెట్టుకున్నప్పుడు ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 300. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా మీకు ఇబ్బంది లేదు, బట్ వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు ఆ రెజల్యూషన్ అనేది కొద్దిగా తగ్గించే ప్రింట్ చేస్తారు. ఫోటోకి వచ్చేసరికి కూడా ద సేమ్ ప్రాసెస్. ఫోటోలో వచ్చేసరికి కూడా మనకి RGBలో హైయెస్ట్ వాల్యూ ఈజ్ 300. అంటే ఒక కెమెరా మీరు 10,000 రూపాయల కెమెరాతో మీరు ఫోటో తీసినా, లేకపోతే 1,00,000 రూపాయల కెమెరాతో మీరు ఫోటో తీసినా దాని రెజల్యూషన్ వచ్చి 300 ఉంటుంది. సో కాకపోతే దాంట్లో క్వాలిటీ సైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. 300 రెజల్యూషన్ అనేది ఏంటంటే మీరు ఒక ఫోటోని తీసినప్పుడు జూమ్ చేసినప్పుడు ఏంటంటే మీకు క్లారిటీ అనేది మిస్ అవ్వదు. సో మ్యాక్సిమం జూమ్ చేసినప్పుడు ఏంటంటే మీకు క్లారిటీ అనేది కొద్దిగా మిస్ అవుతుంది. బట్ జనరల్గా మీరు మొబైల్స్తో తీసే ఫోటోలు వచ్చేసరికి మీరు అనుకోవచ్చు కెమెరాకి మొబైల్కి ఈక్వల్గానే ఉంది నా ఫోటో అనుకోవచ్చు. కానీ మొబైల్తో తీసే ఫోటోలు ప్రతిదీ కూడా మీకు రెజల్యూషన్ వచ్చేసరికి 72 ఉంటుంది. సో అది మీరు 1,00,000 రూపాయల ఫోన్ తీసుకోండి, లేకపోతే 1,50,000 పెట్టే యాపిల్ ఫోన్ కొనుక్కోండి, దాని రెజల్యూషన్ ఫోటో రెజల్యూషన్ వచ్చి 72కి మించి ఉండదు. సో మొబైల్తో తీసిన ఫొటోస్ ఏవి కూడా మీరు జూమ్ చేస్తే క్లారిటీ అనేది ఉండదు. బట్ సైజ్ వైజ్గా చూసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. కానీ బట్ దాన్ని క్రాప్ చేసి, అంటే దాన్ని సర్టన్ నాకు ఈ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఇంకొద్ది కట్ చేసి కొద్దిగా జూమ్ చేసుకుని మీరు దాన్ని క్రాప్ చేసుకుంటే కనుక ఆ ఫోటో దేనికి కూడా పనిచేయదు. సో క్వాలిటీ అనేది మాత్రం మీకు జనరల్గా డిజిటల్ కెమెరాస్ కానీ, నార్మల్ కెమెరాస్ కానీ, లేకపోతే 5D క్యామ్స్ కానీ వీటి మీద రెజల్యూషన్ మీకు 300 ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు కొద్దిగా జూమ్ చేసి క్రాప్ చేసుకున్న ఫోటో అనేది మ్యాక్సిమం మీకు పిక్సలేట్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ షుడ్ నో ఇన్ ఫోటోషాప్. సో మనకి RGB CMYK ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి బాగా క్లియర్గా అర్థమైంది. సో ఏదైనా మీరు ఫోటో తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ ఫోటోకి మీరు జనరల్గా ఇక్కడ పైన చదివితే RGB మోడ్లో ఉంది అని చెప్పుద్ది మీకు. సో CMYK మోడ్ అనేది ఏంటంటే ప్రత్యేకంగా మీరు ఏదైనా ఫ్లెక్స్లు కానీ ఇలాంటి వాటికి చేసినప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయండి. దట్ ఈస్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ షుడ్ నో ఇన్ ఫోటోషాప్. అండ్ స్టార్టింగ్ ఫోటోషాప్ ఓపెన్ చేయంగానే ఇందులో మీకు ఏంటి ఆప్షన్స్ ఏమీ తెలీదు. బట్ లేటెస్ట్ వర్షన్స్లో మీకున్న బెనిఫిట్ ఏంటంటే ఈ కార్నర్లో యూ హ్యావ్ ఎ ఆప్షన్. ఇక్కడ జనరల్గా మనకేంటంటే మనం ఏ దాని మీద వర్క్ చేస్తానో దానికి తగ్గట్టుగా టూల్స్ ఆటోమేటిక్గా సెట్ చేసి పెట్టుద్ది ఇక్కడ. సో సపోజ్ నేను ఫోటోగ్రఫీ మీద ఉన్నాను, సో ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా నాకు విజిబుల్ చేస్తుంది ఫోటోషాప్లో. లేదు నేను పెయింటింగ్ ఏదో చేస్తున్నాను, సో పెయింటింగ్ అనగానే పెయింటింగ్ రిలేటెడ్ బ్రషెస్ అన్నీ కూడా నాకు ఇక్కడ విజిబుల్ చేస్తుంది. సో ఒకప్పుడు ఏంటంటే మనకు ఓల్డ్ వర్షన్స్లో అన్ని టూల్స్ నార్మల్గా అలా విజిబుల్ అయ్యాయి. మనకి పెయింటింగ్ అని కానీ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీకి సపరేట్ ఒక లేఅవుట్ కానీ అలా ఉండే కాదు. సో డిఫాల్ట్ లేఅవుట్ ఒక లేఅవుట్ ఉండేది. ఆ లేఅవుట్లో మనం కామన్గా అన్ని టూల్స్ని కొన్ని యూజ్ చేసుకున్నాను, కొన్ని యూజ్ చేసుకోవడం కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే హీ హాస్ గివెన్ మోర్ ఆప్షన్స్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వర్షన్స్లో ఏంటంటే నేను గ్రాఫిక్ అండ్ వెబ్ అంటే జనరల్గా నేను వెబ్ పేజ్ డిజైన్స్ ఏమైనా చేస్తున్నాను అనుకో, ఆ రిలేటెడ్ టూల్స్ మాత్రం నాకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో మీరు ఇక్కడ చేంజ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఫ్యూ టూల్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్. సో కామన్గా ఆ రిలేటెడ్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నారో దీనికి కావాలంటే రీసెట్ ఎసెన్షియల్స్ అంటే జనరల్గా ప్రీవియస్గా నేను ఏదన్నా ఒక చేంజెస్ అంటే టూల్ బార్ని లేకపోతే నేను బయటికి లాగిస్తాను, లేకపోతే ఈ టూల్ బార్ తీసుకొచ్చి ఇటు ఇక్కడ పెట్టేశాను. సో ఇలాంటి నేను ఏమైనా మిస్టేక్ చేయొచ్చు, లేకపోతే గబుక్కుని మౌస్ ద్వారా లాగేసి ఉండొచ్చు మీరు. సో ఇలా లాగినప్పుడు మీరు ఏం లేదు, ఈ కార్నర్కి వెళ్ళిపోయి జస్ట్ రీసెట్ ఎసెన్షియల్స్ అంటే ఆటోమేటిక్గా మీకు ఏ ప్లేస్లో ఉండాల్సిన థింగ్స్ అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో బేసిక్గా ఫోటోషాప్లో వచ్చేసరికి ఏంటంటే ఫోటోగ్రఫీ అనేసరికి ఫోటోగ్రఫీ రిలేటెడ్ వెళ్తాయి. సో మీరు ఏం కంగారు పడాల్సిన ఇవన్నీ నేను ఇలా లాగేసి ఇన్ కేస్ సపోజ్ ఎవరన్నా దీన్ని ఇలా పెట్టేసి వెళ్ళిపోయారు, మీకు ఇది ఎక్కడ అరేంజ్ చేయాలో తెలియదు అన్నప్పుడు మీరు జస్ట్ గో హియర్ అండ్ రీసెట్ ఫోటోగ్రఫీ అంటే ఆటోమేటిక్గా దేని ఆప్షన్స్ ఎక్కడ మెనూస్ అయితే ఉన్నాయో ఆ రిలేటెడ్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయి సెట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్ వెన్ యూ స్టార్ట్ ఫోటోషాప్. సో ఫ్రెషర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి 2 బాక్సెస్ ఉంటాయి. సో ఈ పై బాక్స్ని వచ్చేసరికి మనం ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, ఈ బ్యాక్ బాక్స్ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. సో ఈ పై బాక్స్ కలర్ అంటే నేను ఒక Ctrl+N పెట్టి ఏదైనా ఒక న్యూ పేజ్ తీసుకున్నాను అనుకోండి, డాక్యుమెంట్ టైప్ వచ్చేసరికి నేను ఫోటో అనే దాంట్లోకి వెళ్తున్నాను. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్.
ల్యాండ్స్కేప్ అనేది ఏంటంటే ఆబ్వియస్లీ ఒక 10 మంది ఉన్నప్పుడు మొబైల్ మనం నిలువుగా పెట్టి తీయం, ఆబ్వియస్లీ అడ్డంగా పెట్టే తీస్తాం, ఇలా ఫ్లాట్గా రొటేట్ చేసి. సో దాన్ని మనం ల్యాండ్స్కేప్ అంటాం. పోర్ట్రేట్ అనేది ఏంటంటే ఇద్దరు లేకపోతే ముగ్గురు వరకు మనం నిలువుగా తీయగలుగుతాం, కానీ మోర్ దెన్ దట్ పీపుల్ ఉన్నప్పుడు లేకపోతే అంతకంటే తక్కువ ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం కంప్లీట్ ఆ పర్సన్ ఫుల్ ఫోటో తీయాలన్నప్పుడు కెమెరాను ఆటోమేటిక్గా మనం రొటేట్ చేసి నిలువుగా పెట్టి ఫోటో తీస్తాం. దాన్ని పోర్ట్రేట్ మోడ్ అంటారు. సో మనకి ఫోటోలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ల్యాండ్స్కేప్, ఒకటి పోర్ట్రేట్. ఈ 2 సైజెస్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. సో అండ్ రెజల్యూషన్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఫోటో డిజైన్ చేస్తున్నారంటే ఒకవేళ మొబైల్తో తీసిన ఫోటోని మీరు ఎంత కష్టపడి చేసినా దాని రెజల్యూషన్ 72 ఉంటుంది, కాబట్టి దాని నుంచి మీరు పెద్ద క్వాలిటీ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఫోటోతో తీసిన జనరల్ కెమెరాస్తో తీసిన ఫొటోస్ వరకు వచ్చేసరికి మీకు 300 రెజల్యూషన్ ఉంటుంది, కాబట్టి మ్యాక్సిమం దాన్ని చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు ఫోటోని. సో ఇలా నేను ఎప్పుడైతే పేజ్ తీసుకుంటానో, పేజ్ తీసుకున్న తర్వాత కామన్గా నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే లేయర్స్. అంటే నేను ఒక పేజ్ తీసుకున్నప్పుడు దాంట్లో నేను ఇంకా ప్లెంటీ ఆఫ్ పేపర్స్, అంటే నాకు ఇంకా లేయర్స్ కావాలి, దీంట్లో ఇంకొక బొమ్మ గీస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇన్సర్ట్ చేస్తాను, అవన్నీ తెలియాలంటే మనకు తెలియాల్సిన ఆప్షన్ ఏంటంటే లేయర్స్. సో దాని షార్ట్ కీ వచ్చి F7 అనేది ఏంటంటే లేయర్ బాక్స్. సో ఈ లేయర్ బాక్స్లో ఏంటంటే నేను ప్రత్యేకంగా విడివిడిగా పేజెస్ తీసుకోవచ్చు. ఇందులో నేను ఇంకా కావాల్సిన పేజెస్ తీసుకుని ఇంకా మల్టిపుల్ డిజైనింగ్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. సో లేయర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పేజ్లో ఏ బొమ్మ గీస్తున్నారు, లేకపోతే ఏ పేజ్లో ఏ ఫోటో పెట్టారు, ఏ లేయర్లో ఏం ఫోటో పెట్టారు అనేది తెలుసుకోవాలనుకుంటే F7 అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. F7 అనేది లేయర్ బాక్స్. సో ఫోటోషాప్లో చాలామందికి ఇంకా కన్ఫ్యూజన్స్ ఏంటంటే షార్ట్ కీస్ చాలామందికి తెలియదు. సో సింపుల్ వే నేను చెప్తాను. షార్ట్ కీస్ మీరు పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే ఎప్పుడైతే మీరు ఆల్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తారో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి లెటర్కి, అంటే ఏదో ఒక లెటర్కి అండర్లైన్ అవుతుంది ఇక్కడ. సో అండర్లైన్ అయినప్పుడు నేను ఇప్పుడు పర్టికులర్గా ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు సపోజ్ లేయర్స్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో అది ఏ లెటర్ అయితే అండర్లైన్ అయ్యి ఉందో ఆ లెటర్ని ప్రెస్ చేయండి. నేను ఎల్ కింద అండర్లైన్ ఉంది, సో ఎల్ ప్రెస్ చేసా. సో ఇప్పుడు న్యూ పేజ్ తీసుకోవాలనుకుంటున్నా, సో ఐ కెన్ గో ఫర్ ఎన్. సో మళ్ళీ ఇక్కడ దాంట్లో నేను ఇంకో లేయర్ తీసుకోవాలనుకుంటున్నా, సో ఐ కెన్ గో ఫర్ ఎల్. సో ఇలా మనం ఏంటంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ లేయర్ వచ్చేస్తుంది. సో షార్ట్ కీస్ జనరల్గా మేము వర్క్ చేసేప్పుడు ఒక షార్ట్ కీస్ ఉంటాయి, బట్ ఎవరైనా క్లాసెస్ బయట మేము ఫీజులు కూడా కట్టలేము, నేర్చుకోలేము అన్న పొజిషన్లో ఉంటే కనుక ఈజీ వే ఏంటంటే ఆల్ట్ ప్రెస్ చేసి ఏదైతే వర్డ్ అండర్లైన్ అవుతుందో ఆ వర్డ్ని, ఆ లెటర్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ ఆప్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ నెక్స్ట్ ఆప్షన్లో ఏవైతే అండర్లైన్ అవుతాయో ఆ రిలేటెడ్ థింగ్స్కి మీరు ప్రెస్ చేస్తే నెక్స్ట్ లెటర్ ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్తుంది. సో దట్ ఈస్ ద ఈజీ వే దట్ యూ కెన్ ఫైండ్ సమ్ షార్ట్ కీస్. సో బేసిక్గా ఫోటోషాప్లో వచ్చేసరికి మనకి రాస్టరైజ్ ఫోటోషాప్ అంటారు. అంటే రాస్టరైజ్కి వెక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, మన ఫోటోషాప్ వచ్చేసరికి ఏంటంటే ఒక సర్టన్ డిస్టెన్స్, అంటే ఇలా చూసినప్పుడు రెండూ మనకు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ మీరు జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రాస్టరైజ్ అంటే ఈ కంప్లీట్ ఫోటోషాప్ అంతా కూడా పిక్సెల్ బేస్ మీద నడుస్తుంది. అంటే మీరు ఏది డ్రా చేయండి, మీ ఫోటో తీయండి, ఆ ఫోటో కూడా కంప్లీట్ ఒక్కొక్క బాక్స్తో తయారయ్యి అలా మల్టిపుల్ బాక్సెస్, దాటిని పిక్సెల్స్ అంటాం మనం. సో ఆ పిక్సెల్స్ అన్నీ ఫామ్ అయ్యి ఒక పిక్చర్ అనేది తయారవుతుంది. సో వెక్టర్ బేస్డ్ యాక్చువల్లీ మన ఫోటోషాప్ వచ్చేసరికి రాస్టరైజ్డ్ బేస్ అనండి. కంపల్సరీ మీరు ఇది తెలుసుకోవాలి. ఫోటోషాప్ అంటే ఇట్స్ రాస్టరైజ్డ్ సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ ఇల్లుస్ట్రేటర్? చాలామంది ఇల్లుస్ట్రేటర్ కూడా తెలుసుకుంటుంటారు. ఇల్లుస్ట్రేటర్ అనేది ప్రత్యేకంగా లోగోస్కి వీటికి చాలా బాగా వాడతారు. వెక్టర్ బేస్డ్ అనేది ఏంటంటే మీరు ఎంత జూమ్ చేసినా క్వాలిటీ అనేది మిస్ అవ్వదు. మీరు ఎంత జూమ్ ఇన్ వెళ్ళండి మీకు అంతే క్లియర్గా ఉంటుంది. సో మీరు ఫోటోషాప్లో ఒకవేళ మీరు ఒక స్టాంప్ సైజ్లో ఏదైనా ఒక డిజైన్ చేసి దాన్ని పెద్ద బ్యానర్ కింద ప్రింట్ తీయాలంటే అది రాదు. అది ఎందుకని రాస్టరైజ్ అంటాం మనం. వెక్టర్ వచ్చేసరికి మీరు చిన్న స్టాంప్ సైజులో చేసిన డిజైన్ని కావాలంటే ఒక 7 అంతస్తుల బిల్డింగ్కి ఎంటైర్ పెద్ద ఫ్లెక్స్లో మీరు దాన్ని ప్రింట్ తీయాలన్నా అదే క్వాలిటీతో ప్రింట్ వస్తుంది. సో వెక్టర్ వేరు, రాస్టరైజ్ వేరు. సో రాస్టరైజ్ అనేది ఏంటంటే ముందే మీరు ఫిక్స్ అవ్వాలి ఏ సైజులో మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారు,
ఏ సైజులో మీరు చేసుకున్న లోగోని ప్రింట్ చేయాలనుకుంటున్నారని ముందే మీరు డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టుగా సైజెస్, రెజల్యూషన్ అన్నీ పెట్టుకుని అప్పుడు మీరు డిజైన్ చేయాలి. బట్ వెక్టర్లో అనేది మనకి ఎప్పుడు కూడా దాంతో పెద్ద ఇబ్బంది లేదు. మీరు ఏ సైజులో చేసుకున్న దాన్ని ఎనీ సైజ్, మీరు ఒక చిన్న స్టాంప్ సైజ్ నుంచి పెద్ద ఆల్మోస్ట్ ఒక 3 స్టేర్ బిల్డింగ్ ఫ్లెక్స్ చేయాలనుకుంటే దాంట్లో కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ వెక్టర్. సో ఫోటోషాప్ మోస్ట్లీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ రాస్టరైజ్డ్ సాఫ్ట్వేర్. అండ్ ఇందులో మనకి ఫోటోషాప్ కనిపెట్టిన వాళ్ళు ఎంతమంది తెలుసు? ఫోటోషాప్ అసలు యాక్చువల్లీ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది ఫోటోషాప్? ఈ ఫోటోషాప్ కనిపెట్టిన వాళ్ళు ఇద్దరు. ఒకటి ఈజ్ జాన్ అండ్ అనదర్ వన్ ఈజ్ థామస్. సో ఈ ఇద్దరు మనకి ఫోటోషాప్ యాక్చువల్లీ ఇన్వెంట్ చేసింది వాళ్ళిద్దరు. చాలామందికి ఈ విషయం తెలియదు. సో మోస్ట్లీ దోస్ పీపుల్ ఆర్ ద పర్సన్స్ హూ ఇన్వెంటెడ్ దిస్ సాఫ్ట్వేర్. ఈ ఫోటోషాప్ని కనిపెట్టింది వాళ్ళు కంప్లీట్గా డెవలప్ చేయించింది కూడా వాళ్ళే. సో థామస్ అండ్ జాన్ వీళ్ళిద్దరూ కూడా ఫాదర్స్ ఆఫ్ ఫోటోషాప్. సో వాళ్ళిద్దరూ ఇన్వెంట్ చేసిన వల్ల మనం ఈరోజు ఈ డిజైనింగ్స్ కానీ లోగోస్ కానీ ఇన్ని విధాలుగా మనం ఫోటోషాప్ని యూజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. సో ఈ రిలేటెడ్లో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా పర్సనల్గా మీరు ఏమన్నా కాల్ చేసి అడగాలను, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ. అండ్ ఇలాగే నేను ప్రతి ఫ్రీ క్లాసెస్లో నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వగలుగుతాను. సో దాన్ని బట్టి కొంతమందికి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. బట్ మ్యాక్సిమం నేను ఇప్పుడు పెట్టే ఫ్రీ క్లాసెస్ అనేది ఏంటంటే కొద్దిగా గొప్ప సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో సబ్జెక్ట్ లేని వాళ్ళకైనా అండర్స్టాండ్ అవుతుంది. బట్ 1-2 సార్లు కొద్దిగా జాగ్రత్తగా క్లాసెస్ వింటే మీకు డెఫినెట్గా క్లియర్గా అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ చాలామంది నేను గ్రూప్ క్రియేట్ చేయగానే చాలామంది యాడ్ అయ్యారు. ఇట్స్ రియలీ థ్యాంక్ఫుల్ టు మీ. బట్ సబ్స్క్రైబ్ అనేది చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆబ్వియస్లీ నేను పెట్టే ప్రతి క్లాసు మీకు ఆటోమేటిక్గా నోటీస్లోకి వస్తుంది. సో దానివల్ల మీరు అప్లోడ్ అయిందా లేదా ఇంకేమైనా క్లాస్ పెట్టారా లేదా చూసుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అవుతారో ద క్లాసెస్ విల్ బి నోటిఫైడ్ టు యూ. సో ఆటోమేటిక్గా మీకు ఒక లింక్ అనేది ఒక క్రియేట్ అవుతుంది, ఒక హింట్ అనేది క్రియేట్ అవుతుంది మీకు ఇచ్చిన సబ్స్క్రైబ్లో. సో దాన్ని బట్టి మీరు క్లాసెస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. Thank you guys. Thank you very much.